అయినా నన్ను ఉండొద్దని నువ్వు వండుతున్నావేంది? బై ద వే ఇది మన ఇద్దరికి సరిపోదు. నేను ఇద్దరికి చేయలేదు, నా ఒక్కదానికే చేసుకున్నా. పొద్దుగాల లేచింది, కిచెన్ లోకి పోయింది, ఆమె ఎగ్ బుర్జీ వండుకుంది, డబ్బులు పెట్టుకుని పోయిందిరా. బామ్మ పుట్టినరోజు చేసుకోనని చెప్పి అంటున్నారు. అమ్మయ్యా, ఇన్ని రోజులకు ఆమెకు తెలివి వచ్చింది. అయినా ఆమె కేక్ కటింగ్లు, బర్త్డే పార్టీలు చేసుకునే ఏజా మా మామేది? ఏం మాట్లాడో మా నాన్నతో? నేనేం మాట్లాడినా? మా బామ్మ మూల కూర్చొని కృష్ణారామ అనుకోవాలి కానీ కేక్ కట్ చేయకూడదా? మాకు తెలివి లేదా? అరే మీ నాన్న ఫోన్ చేసి ఈసారి బామ్మ బర్త్డే వద్దన్నదని చెప్తే అందుకే అనుకున్నా. ఏ కాదా? సో అర్థమైంది కదా మీ ఇద్దరికి. ఎలాగైతే మీ ఇద్దరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని మన ఇంట్లో వాళ్ళని ఒప్పించారు, అలాగే అదే విధంగా మా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కి మన ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. అర్థమైందా? జట్ పాట్ ఫటాఫట్. అరే సిగ్గెందుకు పడతావు? నువ్వే చెప్పు. नहीं मैं नहीं बोलूंगी. मोहमाटो नहीं, ये तुम्हारा बहन है, ये तुम्हारा बाबा है. You guys are the greatest couple ever है बोला. You guys are the cutest actually. नो हिंदी, नो इंग्लिश, ओनली तेलुगु. मरोसाరి ట్రై చేయి. Oh sorry. अरे तूने कुछ बोला वो क्या है? चमकमिंचा. తిడుతున్నావేంది? ఏం లేదు, దీన్ని క్షమించమని చెప్పడం రావట్లేదు. ఎందుకు బావా అంత కష్టపెడుతున్నావు? ఇప్పుడు తెలుగు నేర్చుకుంటేనే కదా మన ఇంట్లో వాళ్ళతో కలిసిపోయేది, వాళ్ళని ఒప్పించగలిగేది. నేను చూడు ఒక యాప్ డౌన్లోడ్ చేశా, 30 days లో హిందీ నేర్చుకోవడం ఎలా. అదే చూడు. ఏంది భయ్యా 30 రోజుల్లో హిందీ నేర్చుకున్నావా? అంటే 90 రోజులు పట్టింది. మేరా హిందీ ఆయా ఎట్టకేలకి. ఇంకా 90 రోజులు పడుతుంది బ్రో. యాప్ అన్ఇన్స్టాల్ చేయకు. అదేంటి భద్రం అలా అంటావు? నీదేమో రాజమండ్రి, ఈ అమ్మాయి మర్చిపోతామేమో పోనా. పూణే. మీ ఇద్దరు ఎలా కలిసారు? మరి మొహమాట పెట్టేస్తున్నారు. మీ సిగ్గు పాస్ గల. ఏం నువ్వేదో అన్నావు బెదరు? ఏం లేదు బ్రో, మీ స్టోరీ చెప్తారని వెయిట్ చేస్తున్నా. అది మీ పెళ్లి జరిగిన 2 నెలల తర్వాత. ఓ రోజు మా అమ్మ ఒడియాలు మేడ మీద ఎండబెట్టాను, కాకులు రాకుండా చూడు అంది. అప్పుడు నాకు ఫోన్లో ఒక రీల్ కనబడింది. 2 చేతులు మ్యాగీ కుక్ చేస్తున్నాయి. నేను ఆ వీడియో ఒక 20 సార్లు చూసా. అదేం బావా, నీకు మ్యాగీ చేయడం వచ్చు కదా? అక్కడ నేను చూసేది మ్యాగీ ఎలా తయారవుతుందని కాదు, మ్యాగీ చేసే ఆ అందమైన క్యాథరిన్ చేతుల్ని ముద్దొచ్చేస్తుంది. గుళ్ళో ఉన్నాము. ఓ సారీ. చూసిన వెంటనే వీడియో కింద బ్యూటిఫుల్ హ్యాండ్స్ కామెంట్ పెట్టా. వెంటనే 3 hearts పెట్టింది. అచ్చు బాబోయ్. నేను వెంటనే వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో అని పెట్టా. వావ్ క్యాథరిన్, యూ జస్ట్ మేడ్ మై డే. థ్యాంక్ యూ. ఆర్ యూ సింగిల్? హలో మిస్ క్యాథీ, నీడ్ టు టాక్ టు యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, యువర్ లేడీస్ ఫింగర్స్ నీడ్స్ ఎ రింగ్. అలా చాలా వీడియోస్లో తన చేతులు చూసి మురిసిపోయేవాడిని. ఆన్లైన్లో మెసేజ్ చేసేవాడిని, తను రిప్లై ఇచ్చేది. అలా ఎన్నిసార్లు మేము చాట్ చేసుకున్నా ఒక్కసారి కూడా తన ముఖం చూడలేదు. वो सच्चा प्यार है. బాగుంది భయ్యా మీ లవ్ స్టోరీ. చేతులు కలిసిన శుభవేళ లెక్క. సరే కానీ ఇంతకీ అమ్మాయి మొహం ఎప్పుడు చూసావు? నిన్నే. ఏంటి 1 year లవ్ చేసుకుని నిన్న మొహం చూసావా? ఎస్. అయినా అతను క్రిస్టియన్ కదా బావా, ఇలా టెంపుల్లో కాకుండా బయట కలిసే వాళ్ళం కదా. మాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ నేను చర్చ్లోనే కలుద్దాం అనుకున్నాను. ప్లస్ మీ ఫాదర్. ఓ, మరి ఇంత ప్రిపేర్ అయిన వాడివి ఇంట్లో వాళ్ళతో కూడా నువ్వే చెప్పేయచ్చు కదా, మా హెల్ప్ ఎందుకు? అచ్చు బాబాయ్, నేను చేయలేను, నాకంత ధైర్యం లేదు. పెద్దమావి పొడి చేస్తాడు, చిన్నమావి చితకేస్తాడు, అత్త అరిచేద్ది. అమ్మో ముసలి దాని గురించి నీకు తెలిసిందే, మడతెట్టేద్ది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా టార్చర్ చూపిస్తారు. ఇప్పుడు మీ ఇద్దరు అనుకో ఆల్రెడీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కు ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా.
అసలు మీ ఇద్దరు గురించి ఊళ్ళో మాట్లాడుకుంటుంటే అన్యోన్య దంపతులని మామ అత్త ఎంత మురిసిపోతారు తెలుసా? మీ ఇద్దరిలాగానే మేం కూడా మరో కార్తిక్ అండ్ జైత్రి అవ్వగలననే నమ్మకం మీరిద్దరే ఇవ్వగలరు. అన్యోన్య దంపతులు. ए तुम लोग क्या बात कर रहे हो? कुछ नहीं, इसका प्लान बता रहा मेरे को. हाँ, आप हिंदी अच्छा बात कर रहे हैं. हाँ, मैं तेलंगाना से हूँ. मेरे को बचपन से हिंदी आता. సరే మీకైతే ప్లాన్ అర్థమైంది కదా. హ్మ్. ఈ బాంబు బర్త్డే అయిపోయేలోపు మా పెళ్లి గ్రీన్ కార్డ్ పడిపోవాలి. మా తుండే మాట్లాడుతున్నావా బావా? బామ్మ బర్త్డే ఏమైనా తిరణాలా వారం రోజులు జరగడానికి? ఉండేది ఒక్కరోజు. ఆ ఒక్కరోజు ఎలా కన్విన్స్ చేస్తావు? అయినా ఈ అమ్మాయిని ఏమని చెప్పి పార్టీకి తీసుకొస్తావు? సేమ్ ఫార్ములా నీ ఫ్రెండ్. నా ఫ్రెండా? यस. ఇది మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మా పెళ్లి మాత్రం మీ వల్లే జరగాలి. మీరు రేపు పొద్దున ఏదైనా ట్రిప్కి వెళ్ళారనుకో మీ పిల్లల్ని మేము చూసుకుంటాం. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్. प्लीज. బాగానే ఇరికిచ్చింది జైత్రి మీ బావ మనల్ని. అదే కదా. జైత్రి చెప్తున్నాదా, మీ ఇంట్లో పిల్లని బొంగుడు ఒప్పుకోరు. నీకు ఎన్నిసార్లు చెప్పాను కార్తిక్ బూతులు మాట్లాడొద్దని? ఎన్నిసార్లు చెప్పాలి బొంగు బూత్ కాదని? ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వు. జైత్రి ఏంటి? పులిహోర ఏందమ్మా? అమ్మా నానా అది జైత్రి వాళ్ళ నాన్నమ్మ బర్త్డే వస్తున్నారు హైదరాబాద్లో, దానికి మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు. నువ్వు గిన్నేళ్ళల్లా ఎన్నడన్నా నాకు కేక్ కట్ చేపించినావురా? వాళ్ళు చూడు 60 ఏళ్ళు దాటినాక కూడా కేక్ కట్ చేపిస్తున్నారు. ఇంకా అది కాదే, నువ్వు వస్తున్నావా లేదా? ఏ లేదు బిడ్డ, శ్రీనాథ్ మామ బిడ్డది పుట్టింటికలు తీస్తున్నారట, తిరుపతి పోవాలి. మంచిది. అరే చిన్న, ఏందే? మా 25 years మ్యారేజ్ డే వస్తుందిరా. ఇప్పుడు ఏం చేయమంటావు? బల్కంపేటలో అర్చన చెప్పిమంటావా? మొన్న పిన్ని వాళ్ళ యారాల్ది సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ డే అయింది. వాళ్ళ కూతురైతే ఎంత గ్రాండ్గా చేసింది తెలుసారా? ఓ హల్దీలు, సంగీతులు, ఆటలు, పాటలు మస్తు మంచి చేసిండ్రా. అయితే ఏంది ఇప్పుడు నీకు కూడా చెప్పిమంటావా ఏంది? చేస్తే తప్పారా? గిన్నేళ్ళల్లో ఎప్పుడన్నా ఏమన్నా అడిగినా నేను? రాను రాను నువ్వు కూడా చిన్నపిల్లల లెక్క అవుతున్నావేందే? ఏందో. నాకు రిసార్టే కావాలి, స్విమ్మింగ్ పూల్ కావాలి, బార్బెక్యూ తప్పదా? తప్పదు. నీకు బాగా ఏతులు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏంటి? సోకులు. మా ఇంట్లో వాళ్ళు రారట. మా బామ్మ అస్సలు వినట్లేదు. రిసార్ట్లోనే పార్టీ చేయాలంట. వద్దులే, వద్దు. బామ్మని తిట్టబోయావు కదా? లేదు, చెప్పు పర్లేదు. లైట్గా. నువ్వు మారవు కార్తిక్. యు హేట్ మై ఫ్యామిలీ కదా? లేదు లేదు, అత్తయ్య చాలా మంచిది. అంటే మేమందరం మంచోళ్ళం కదా? నువ్వేమని అనుకో జైత్రి, నన్ను వదిలేయగా. ఐ విష్ కార్తిక్, ఐ విష్. ఇడిచిపెట్టు అయితే. ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నా. నేనే పోతా. ఓ ఉండు, ఒక్కదానే మంచిగా ఉండు. దుబ్బే అయితే. హాయ్ అన్నపూర్ణ ఆంటీ. సారీ, నా పేరు అన్నపూర్ణ కాదు బాబు, అపర్ణ. జైత్రి మెత్త దూషిస్తురాలు కదా, అంజలాంటికి దాకింది పాపం. పిచ్చిదాంటీ. కార్తిక్ షటప్. చూసినారా, షటప్ అంట. కార్తిక్ లోపల రా. నేను రాను, వద్దన్నావు కదా. కార్తిక్ కామన్ సైడ్. చూసినారా ఆంటీ, కుక్క పిల్లల లెక్క జుజ్జు అని ఎట్లా పిలుస్తుంది. ఇజ్జతే ఇయ్యారంటే నాకు ఇంట్లో, నేను బొంగుబి ఉండా. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? హలో ఆంటీ. హాయ్ అమ్మా. మీరు మా అత్తయ్య గారికి కాల్ చేద్దాం అనుకుంటే చేయండి ఆంటీ, పర్లేదు. నేను ఎలాగో చెప్పలేను, మీరైనా చెప్పేయండి. ఇన్ని ఇయర్స్ అసలు ఎలా కలిసి ఉంటారంటీ మీ అందరూ? మీరు అంకుల్, మా అమ్మ నాన్న, కార్తిక్ వాళ్ళ అమ్మ నాన్న. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? నేను లవ్లో ఉన్నప్పుడు తనతో నా లైఫ్ అంతా ఊహించుకున్నాను, కానీ ఇప్పుడు ఒక్క మినిట్ కూడా తనతో ఉండలేకపోతున్నాను. లోపలికి రామ్మా. అయ్యో పర్లేదాంటీ, సారీ ఇలా డిస్టర్బ్ చేసినందుకు. అమ్మా ఆగు ఒక్క నిమిషం. తిరుపతి లడ్డు ఎత్తుకెళ్ళు. మీరే ఇస్తున్నారు కదా, ఎందుకు ఎత్తుకెళ్తా? రాయలసీమలో ఎత్తుకెళ్ళటం అంటే తీసుకోమని అర్థం. నువ్వు తిని మీ ఆయన కూడా లడ్డు తినిపించు. ఇంకేమైందండి, ఎప్పుడో వెళ్ళిపోయాడు.
మొగుళ్ళు వాళ్ళ పెళ్ళాలను వదిలి ఎక్కడికి వెళ్ళరమ్మా. హలో చెప్పరా, ఇప్పుడే ఇంటికి వచ్చినావమ్మా? అరే రూమ్ అంతా పెంట ఉందిరా, రూమ్ అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. మాకు మీలా జాబులు లేవు కదమ్మా, ఏం పనులుంటాయో చెప్పు. అందుకే ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటాం. ఈ విషయం మాత్రం మీ అత్తయ్యకి చెప్పనులే. థ్యాంక్స్ అప్పర్ణ ఆంటీ. అమ్మయ్యా బతికించావు. అస్తమా నా ఫోన్లో ఎవరు? ఒకసారి చూడమ్మా. జైత్రియా, జైత్రి. బామ్మ, నీకు చెవిడుందే, నాకు కాదు. మెల్లిగా మాట్లాడు, వినపడుతుంది. ఏడుసావులే గాని రిసార్ట్ బుక్ చేసావా లేదా? చేశానులే. ఓకే, సీ యూ సూన్. మీ నాన్నకి ఇస్తున్నా. ఆ ఫోన్ ఇటు ఇవ్వమ్మా. అమ్మ జైత్రి, నాన్న. ఈరోజు టికెట్స్ బుక్ చేస్తున్నావు. నువ్వు వరుడు గారు వచ్చి పికప్ చేసుకోవాలి, సరేనా? సరే కానీ నాన్న, మీకు విషయం చెప్పాలి. ఏంట్రా? బామ్మ బర్త్డేకి బామ్మ బర్త్డేకి నేను ఒక ఫ్రెండ్ని తీసుకుని రావచ్చా? ఫ్రెండా? మళ్ళీ ఫ్రెండా? ఇలాగే 2 ఏళ్ల క్రితం బామ్మ బర్త్డేకి అల్లుడు గారిని తీసుకొచ్చావు. ఈసారి ఎవరిని తీసుకొస్తున్నావేంటి? అది క్యాతి అని నా ఫ్రెండ్ నాన్న. తను ఒక పార్టీ ఆర్గనైజర్. సో బామ్మ బర్త్డే మొత్తం ఆర్గనైజ్ చేస్తాననింది. అమ్మా, 2 బూరలు ఊది కేక్ కట్ చేపిస్తే సరిపోతుంది. ఈ ఆర్గనైజర్లు ఈవెంట్ ఎందుకు చెప్పు? పైగా వాళ్ళు బూరలు ఊదినందుకు కూడా వెలు తీసుకుంటారంట. అవసరమా మనకి? తను నా ఫ్రెండ్ కదా నాన్న, ఫ్రీగా చేస్తుంది. ఓ ఫ్రీగా? అలా అయితే సంతోషమే కదరా, తీసుకోండిరా. అమ్మయ్య. అరే టోనీ, ఈ చేతి నాకు ఇంత ఉడిజతిస్తలేదురా. ఇంట్లోకే వెళ్ళిపోమన్నా తెలుసా? అరే నువ్వు అయినా చెప్పినప్పుడే వినాల్సిందిరా. నాతో అయితలేదురా ఈ పిల్లతో ఉండడు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లయినా వస్తారు కదరా బామ్మ బర్త్డేకి. అప్పుడు చెప్పేసా డివోర్స్ కావాలని. ఏమైంది అట్లా చూస్తున్నావు? హలో. హలో అండి, మీరు రిసార్ట్ బుకింగ్ అడిగారు కదా? యా, కన్ఫర్మ్ అవ్వలేదా? అయ్యిందండి. ఎక్స్క్యూజ్ మీ. సారీ, థ్యాంక్ యూ. సో ఎనీ రిక్వైర్మెంట్స్ అండి? వి డూ ప్రొవైడ్ ఈవెంట్ ఆర్గనైజింగ్ సర్వీసెస్ టు. డెకరేషన్స్కి ఏమైనా స్పెసిఫిక్ ఐడియాస్ ఉంటే యూ కెన్ షేర్ విత్ అస్. యాక్చువల్లీ నో, డెకరేషన్ మీరు కాదు, వేరే వాళ్ళు చేస్తారు. రిసార్ట్ బుక్ అయిందా? క్యాతియే పార్టీ ప్లానింగ్ మొత్తం చేస్తుంది. మనం వాళ్ళని కలిపే ప్లానింగ్ చేయాలి. నాకు ఈ ప్రాసెస్ ఏందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయ జైత్రి. మీ బామ్మ బర్త్డే అయినాకనా, మీ బావ లవ్ సెట్ చేసినాక విడిపోతున్నామని చెప్తున్నామా, లేకపోతే రాగానే చెప్దామా? అట్లా చూస్తున్నావేంది? అరే కరెక్టేలే, మీ బామ్మ నెక్స్ట్ ఇయర్ ఉంటుందో ఉండదో, మీ బామ్మ బర్త్డేనే ఇంపార్టెంట్. సారీ, మీ బామ్మ బర్త్డే అయినాకనే, మీ బావ లవ్ సెట్ చేసినాకనే మనం విడిపోతున్నామని చెప్దాం, ఓకేనా? కన్నా కిందలో చాలా డౌట్స్ ఉన్నాయి జైత్రి. కార్తిక్ ప్లీజ్, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దామా? తర్వాత డిస్కస్ చేసేదేంది? మీ వాళ్ళు ముందే ఫుల్ హుషార్ క్యాండిడేట్లు. ఇంత గ్యాప్ ఇచ్చిందనుకో ఫ్యామిలీ అంతా మీదెక్కి కూర్చుంటారు. ఎట్లా మేనేజ్ చేస్తామో ఏందో. నువ్వేం చెయ్యకు బాబు, నేను చూసుకుంటాను. ఏంది నాకేం చేతగానట్టు మాట్లాడుతున్నావు? మీ బావది ఇంకా కేతి లవ్ స్టోరీ మీ ఇంట్లో ఒప్పించే బాధ్యత నాదే, అర్థమవుతుందా? నీకంత సీన్ లేదులే కానీ మూసుకొని కూర్చో చాలు. చూద్దాం ఎవరు కన్విన్స్ చేస్తారు. చూద్దాం. వాళ్ళ మ్యారేజ్ సంగతి నువ్వు కన్విన్స్ చేసావనుకో, మనం విడిపోతున్నామని వాళ్ళకి నేను చెప్తాను. అదే వాళ్ళ మ్యారేజ్ సంగతి నేను కన్విన్స్ చేశాననుకో, మనం విడిపోతున్నామని వాళ్ళకి నువ్వు చెప్పాలి. డీల్? డీల్. ఓకే. చెప్పు మామ్. ఏంది మామ్, సినిమా ఎట్టుందంట?
తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా మామ్? క్యాజువల్గా అడుగుతున్నాను మామ్. పోయింది మామ్. అదేంది మామ్, పీక్ ఎక్స్పీరియన్స్ అన్నావు, బ్లాక్ బస్టర్ అవుతుందన్నావు, ఏమైంది? అన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు కదా మామ్. ఇది కూడా అంతే. అంటే ఏంటి, ఉత్తి ఫ్లాపా లేదా